హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా 7th సెప్టెంబర్ 2019కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ని అందించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్లో ఇంటర్నేషనల్, నేషనల్, ఏపీ, టీఎస్, స్పోర్ట్స్, ఎకానమీ, ఎడిటోరియల్స్, సో ఇలా అన్ని టాపిక్స్ పైన క్వశ్చన్స్ అనేవి కవర్ చేసి అందించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు. చివరి వరకు నా యొక్క వీడియోని చూడండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. డైలీ అందించే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా ఫాలో అవ్వండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీరు మా యొక్క వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shinindiaarktutorial.com. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన చేంజ్ మేకర్ అవార్డును ఇటీవల గెలుచుకున్న జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, డాక్టర్ హేమలత. నెక్స్ట్ క్వశ్చన్, వివరాలు చూద్దాం. జాతీయ పోషకాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్ హేమలత చేంజ్ మేకర్ అవార్డును దక్కించుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన ఈ అవార్డును తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేతుల మీదుగా హేమలత అందుకున్నారు. సేవ్ ది చిల్డ్రన్ ఏర్పాటై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 4న హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. శిశు పోషణ విషయంలో విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా హేమలతకు ఈ అవార్డు లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏ విద్యా సంస్థకు ఇటీవల ఎమినెట్స్ హోదా కల్పించింది? ఆన్సర్ ఆప్షన్ డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వివరాలు చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు 5 ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్ IOE హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 5న ప్రకటించడం జరిగింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ IIT, ఖరగ్పూర్ IIT, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలు ఉన్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2019 ఆగస్టులో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. IOE హోదా లభించడంతో HCUకు వచ్చే 5 ఏళ్లలో కేంద్రం నుంచి 1000 కోట్ల నిధులు అందనున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ మృదువుగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎన్ని కిలోమీటర్లు దాటాక కమ్యూనికేషన్ తెగిపోయింది? ఆన్సర్ 2.1 కిలోమీటర్ దాటాక కమ్యూనికేషన్ అనేది ఆగిపోయింది. వివరాలు, జాబిల్లి అందినట్లే అంది, చివరి క్షణాల్లో జారిపోయింది. చంద్రయాన్ 2లోని విక్రమ్ ల్యాండర్ మృదువుగా చంద్రుడిపై దిగుతున్న సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అన్ని దశలను విజయవంతంగా దాటుకుంటూ వచ్చిన గమ్యం ముంగిట్లో తడబాటు ఎదురైంది. 2.1 కిలోమీటర్ల వరకు అంతా బాగానే సాగింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి భూకేంద్రానికి సంకేతాలు స్తంభించాయి. సంబంధిత డేటాను విశ్లేషిస్తున్నామని ఇస్రో చైర్మన్ శివన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ శాస్త్రవేత్తలను వెన్నుతట్టి ధైర్యం చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ఏ విద్యా సంస్థలో మొదటిసారిగా లెర్నింగ్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు? ఆన్సర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. వివరాలు చూద్దాం. ప్రతిష్టాత్మక శ్రేష్ఠతర హోదా దక్కించుకున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయము ప్రపంచ స్థాయి లెర్నింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. డిజిటల్ లెర్నింగ్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ రిసోర్సెస్ సెంటర్ పేరిట ఇందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాడిన వాహన విడి భాగాలపైన 28% ఉన్న GSTని ఎంత శాతం చేయవలసిందిగా కోరిన ACMA కోరింది? ఆన్సర్ 18%. వివరాలు చూద్దాం. వాహన విడి భాగాలన్నింటిపై 18% GST ప్రభుత్వానికి. ACMA అభ్యర్థన ప్రస్తుతం కొన్నింటిపై 28% పన్ను. వివరాల్లోకి వెళ్తే
వాహనాల అన్ని విడి విభాగాలపై ఏకరీతిన 18% వస్తు సేవల పన్ను మాత్రమే విధించాలని వాహన విడిభాగాల తయారీ సంస్థల సంఘము కోరింది. ఇందువల్ల వర్కింగ్ క్యాపిటల్ రుణాలను దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొంది. వాహన విడిభాగాల రంగంలో ప్రస్తుతము 50 లక్షల మంది వరకు ఉపాధి పొందుతున్నారు. దేశ స్థూల దేశీయోత్పత్తిలో జీడిపి 2.3% వాటా ఈ పరిశ్రమ కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ సోషల్ మీడియా మాధ్యమం నుండి వినియోగదారుల వివరాలు లీక్ అవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి, ఫేస్బుక్. వివరాలు చూద్దాం. సోషల్ మీడియా దిగ్గజము ఫేస్బుక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్బుక్ సర్వర్లలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించిన కారణంగా 41.9 కోట్ల మంది యూజర్ల వివరాలు బయటకు పొక్కాయని టెక్ క్రంచ్ అనే మీడియా సంస్థ తెలిపింది. ఇందులో 13.3 కోట్ల మంది అమెరికన్లు ఉండగా 5 కోట్ల మంది వియత్నామీలు, 1.8 కోట్ల మంది బ్రిటిషర్లు ఉన్నారని వెల్లడించింది. ఈ ఘటనలో యూజర్ల ఫోన్ నెంబర్లు, లింగము, నివాస ప్రాంతము తదితర వివరాలన్నీ బయటకు వచ్చేసాయని పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రాజీనామా చేసిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జస్టిస్ వికే తహిల్ రమణి. వివరాలు చూద్దాం. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వికే తహిల్ రమణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం ఆమె రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పంపారు. తనను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆమె చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించిన విషయము తెలిసిందే. దీనికి నిరసనగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. తనను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాల్సిందిగా ఆగస్టు 28న సిజే రమణి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియంను కోరడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 14వ జాతీయ లోక్ అదాలత్ ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, హైదరాబాద్లో నిర్వహించనున్నారు. నెక్స్ట్ వివరాలు, సివిల్ క్రిమినల్ కేసుల పరిష్కారానికి ఈ నెల 14న రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ న్యాయ సేవా సంస్థ శుక్రవారం తెలిపింది. అనవసరం ఉన్నవారు జిల్లా న్యాయ సేవా సంస్థ జిల్లా కోర్టుల్లోని న్యాయ సేవా సదన్ మండల న్యాయశాఖ సేవా కమిటీల చైర్మన్లు కార్యదర్శిని సంప్రదించాలని కోరింది. నెక్స్ట్ క్వశ్చన్, గోకుల్ గ్రామ్ పథకం క్రింద కేంద్రము దేశవాళీ ఆవుల పెంపకానికి రాష్ట్రానికి ఎంత మొత్తం కేటాయించింది? ఆన్సర్ ఆప్షన్ బి, 5.37 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. వివరాలు చూద్దాం. దేశవాళీ ఆవుల పెంపకము సంరక్షణకు కేంద్రము గోకుల్ గ్రామ్ పథకం కింద తెలంగాణకు 5.37 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులతో పివి నరసింహారావు పశు వైద్య విద్యాలయంలో గోకుల్ గ్రామ్ ఏర్పాటు చేసి దేశవాళీ జాతులకు చెందిన 500 ఆవులను పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటికి పుట్టే దూడలను ఏడాదికి ఒకసారి రైతులకు అందిస్తామని వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర కొత్త గవర్నర్ వ్యక్తిగత సహాయకుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, శ్రీనివాస్ గౌడ్. వివరాలు, తెలంగాణ నూతన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యక్తిగత సహాయకుడిగా వరంగల్ పోలీసు కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేస్తున్న నరసింహన్ గౌడ్ను రాష్ట్ర ప్రభుత్వము నియమించింది. ఆయన స్వస్థలము నల్గొండ జిల్లా చెండూరు మండలము కొండాపూర్ గ్రామము. నెక్స్ట్ క్వశ్చన్, స్వచ్ఛ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఏ టోల్ ప్లాజాకి స్వచ్ఛ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, జిఎంఆర్ టోల్ ప్లాజాకి లభించింది. వివరాలు చూద్దాం. జిఎంఆర్ సంస్థకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన స్వచ్ఛ మహోత్సవ్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్లు పురస్కార గ్రహీతలకు అవార్డులు అందజేయడం జరిగింది. స్వచ్ఛ జాతీయ రహదారుల విభాగంలో మెస్సర్ జిఎంఆర్ హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్
వేస్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన తెలంగాణలోని కోర్లా పహాడ్ టోల్ ప్లాజాకు జాతీయ స్థాయిలో 2వ స్థానం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ఇటీవల ప్రపంచ ఆరోగ్య సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్లో జరిగింది. వివరాలు చూస్తే చాప కింద నీరులా క్యాన్సర్ వ్యాధులు వ్యాపిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు మరిన్ని నూతన వైద్య విధానాలను ఆవిష్కరణలు ఎంతో అవసరమని పలువురు వైద్య నిపుణులు సూచించారు. ప్రపంచ జనాభాలో 3% మంది వివిధ క్యాన్సర్లతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆస్కీలో ఇండో అమెరికన్ సొసైటీ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డాక్టర్ పిఎస్ ప్రసాద్ దండమూడి ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హెల్దీ వరల్డ్ అసోసియేషన్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్రికో ఎం స్టాడరిని సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, క్యాన్సర్లను ఖచ్చితంగా గుర్తించేందుకు బయోమార్కర్స్ సెన్సార్లను అందుబాటులోకి తీసుకురానున్నామని, వీటిలో భారతదేశంలో కూడా తయారు చేస్తున్నట్టు తెలపడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈఓడిబిలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే వీటికి ఎన్ని రంగాల సంస్కరణలను అమలు తీరును పరిశీలించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 187 సంస్కరణల అమలు తీరును పరిశీలిస్తారు. వివరాలు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో కీలకమైన వ్యాపార సంస్కరణల అమల్లో రాష్ట్రం ముందంజలో నిలిచింది. 2019 ఈఓడిబి ర్యాంకులకు సంబంధించి వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లానింగ్లోని మొత్తం 187 సంస్కరణల అమలు తీరును ఆధారంగా రాష్ట్రాల ర్యాంకులను నిర్ణయిస్తారు. రాష్ట్రాల్లో ఆయా సంస్కరణల అమలు తీరును కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విభాగం పరిశీలించి వాటికి ఆమోదం తెలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా ఏపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆపరేషన్ ముస్కన్. వివరాలు చూస్తే అక్షరాలు నేర్చుకుంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన కొందరు బాలలు చీకట్లో మగ్గిపోతున్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు పోలీసు శాఖ నడుం బిగించింది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లాలో శుక్రవారం పోలీసు అధికారులు ఆపరేషన్ ముస్కాన్ను నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, క్వారీలు, ఇటుక బట్టీలు, హోటల్స్, డాబాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలో 25 మంది, నెల్లూరు రూరల్లో 2, గూడూరు పరిధిలో 53 మంది, కావలిలో 2, ఆత్మకూరు పరిధిలో 69 మంది, నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది, ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 162 మంది బాల కార్మికులను గుర్తించారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు స్వచ్ఛ మహోత్సవ్లో భాగంగా ఎన్ని పురస్కారాలు దక్కాయి? ఆన్సర్ 4 పురస్కారాలు దక్కాయి. వివరాలు చూస్తే ఏపీకి 4 స్వచ్ఛ అవార్డులు, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్కు 4 స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారాలు దక్కాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ అవార్డులు అందజేశారు. అనంతపురం జిల్లా విజన్ యూత్ అసోసియేషన్కు దక్కిన అవార్డును సంస్థ ప్రతినిధి బి జీవన్ కుమార్ అందుకున్నారు. స్వచ్ఛ రైల్వేకు తిరుపతి రైల్వే స్టేషన్ తరపున గుంతకల్లు డిఆర్ఎం అలోక్ తివారీ పరిశుభ్రమైన ఆరోగ్య కేంద్రం విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు పిహెచ్సి అవార్డును వైద్యురాలు హరిని, స్వచ్ఛ భారత్ మిషన్లో అత్యుత్తమ సహకారం అందించిన మహిళల అవార్డును తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ నీటిపారుదల పారిశుద్ధ్య శాఖ సహాయక కార్యనిర్వాహక అధికారి స్వర్ణలత అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో ధాన్యము ధర సరఫరాకు సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తూ
ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి చైర్మన్గా ఎవరుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి చైర్మన్గా ఉంటారు. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో జిల్లాల వారీగా ధాన్యము ఆడించిన బియ్యము సరఫరాకు గాను గుత్తేదారుల ఎంపికకు రాష్ట్ర స్థాయి కమిటీని నియమిస్తూ ప్రభుత్వము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి చైర్మన్గా భారత ఆహార సంస్థ కార్యనిర్వాహక సంచాలకులు, ఏపీ జనరల్ మేనేజర్ తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ డిప్యూటీ కార్యదర్శి సభ్యులుగా పౌర సరఫరాల సంస్థ ఎండి కన్వీనర్గా ఉంటారు. ధాన్యం ఆడించిన బియ్యం సరఫరాకు అయ్యే ధర నిర్ణయ బాధ్యతను కమిటీకి అప్పగించింది. నెక్స్ట్ క్వశ్చన్. సచివాలయంలో శుక్రవారం విపత్తులు ప్రమాదాల నివారణ అంశంపై జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ మోహన్ కందా. మోహన్ కందా అనేటువంటి వ్యక్తి సచివాలయంలో శుక్రవారం విపత్తులు ప్రమాదాల నివారణ అంశంపై జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివరాలు చూద్దాం. విపత్తులు ఎదుర్కొనే ప్రాంతాలను ముందుగానే గుర్తించి నష్టం జరగకుండా వ్యవహరించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిందిగా అవసరం ఉందని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విశ్రాంత సభ్యులు డాక్టర్ మోహన్ కందా పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం విపత్తులు ప్రమాదాల నివారణ అంశంపై జరిగిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. విపత్తుల కారణంగా ప్రాణ, ఆస్తి, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా చూడాల్సిందిగా అవసరం ఉంది. విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు ఉండాలి అని పేర్కొనడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా సెప్టెంబర్ 7కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్ డైలీ ఇలాగే కరెంట్ అఫైర్స్ క్లాస్ అందిస్తూ ఉంటాము. సో ఫాలో అవ్వండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి www.shineindiarktutorial.com. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.